ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మానవ జీవితంలో మనిషి జీవించడానికి, బ్రతకడానికి జ్ఞానం అనేది, వివేకం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానం వలన మనం అన్ని పనులు కూడా చాలా సులువుగా నిర్వహించవచ్చు. మన కుటుంబ వ్యవస్థను పరిపాలించడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. అదేవిధంగా ఒక మనిషి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానం వల్ల మనం కోరుకున్నవన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. మనం జ్ఞానాన్ని అశ్రద్ధ చేసినట్లయితే మనం వెనకబడిన వారిలో ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడూ కూడా మనం జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనం జ్ఞానాన్ని సంపాదించడం కోసం ప్రతి క్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తును సంపాదించడానికి జ్ఞానం అనేది, వివేకం అనేది చాలా అవసరం. అయితే ఈ జ్ఞానం అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తూ ఉంది? మొట్టమొదటగా మన దైనందిన జీవితంలో మనం దేవుణ్ణి ప్రార్థన చేయటే ఒక జ్ఞానం. దేవుణ్ణి మన అవసరాలు తెలియచేయడం ఒక జ్ఞానం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం విజ్ఞానానికి మొదటి మెట్టు అని సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, దేవుడు వారికి హేరాళంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, వివేకాన్ని ప్రసాదిస్తారు. మనం ఈ లోక జీవిత యాత్రలో అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని ఏమి కోరుకోవాలంటే జ్ఞానమును కోరుకోవాలి, వివేకాన్ని కోరుకోవాలి. దీంతో పాటు మనకు అన్ని ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు 9వ అధ్యాయంలో చూస్తూ ఉంటే ఆయన ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏ విధంగా ప్రార్థిస్తూ ఉంటాడంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, అదేవిధంగా తనకున్నటువంటి రాజ్యాన్ని పరిపాలించడానికి, మంచేదో చెడేదో తెలుసుకోవడానికి దేవా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని సొలొమోను మహారాజు దేవుడికి ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన చేయు ప్రార్థనను మెచ్చి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ జ్ఞానం అనేది మన దైనందిన జీవితంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి మనకి అవసరం అవుతూ ఉంది. ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఎదగడానికి జ్ఞానం అనేది చాలా అవసరం. మంచేదో చెడేదో తెలుసుకోవడానికి జ్ఞానము, వివేకం అనేది మనకి చాలా అవసరం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ జ్ఞానం లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం, సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకోలేకపోతూ ఉన్నాం, పాపంలో పడిపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు నేను చేయవలసినది ఏమిటంటే, మనం దేవుణ్ణి అడగాలి, జ్ఞానమును దయచేయమని అడగాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనం ఇలాగ సెలవిస్తూ ఉంది. ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవ్వరిని గద్దింపగా తనను అడుగువారికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ఇస్తానని చెప్పేసి యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా జ్ఞానాన్ని సంపాదించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే విజ్ఞానానికి తొలిమెట్టు అని బైబిల్ గ్రంథం వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి మనం ఎప్పుడైతే అన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో, దేవుని ఆజ్ఞలను పాటిస్తామో, దేవుడు మనకి ఉచితంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం అందరం దేవుని జ్ఞానం కోసం ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.